దావోస్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ ఆయన బృందం మన రాష్ట్రానికి 1,70,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులలో అతిపెద్ద పెట్టుబడి అమెజాన్ వెబ్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి అమెజాన్ డేటా సెంటర్ ని మేము హైదరాబాద్ కి తీసుకొచ్చినామని చెప్పి వాళ్ళు గర్వంగా చెప్పుకుంటా ఉన్నారు. కానీ 2020 సంవత్సరంలోనే కేసీఆర్ గారి హయాంలో అప్పటి మన ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారు అమెజాన్ ని మన హైదరాబాద్ నగరానికి మన తెలంగాణ రాష్ట్రానికి అప్పట్లోనే కంపెనీ ప్రతినిధులని కలిసి ఇక్కడ అమెజాన్ డేటా సెంటర్ ని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి కలిగేటువంటి అడ్వాంటేజెస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి అటు చెన్నైకో ఇటు ముంబైకో అటు అహ్మదాబాద్కో గుర్గావ్కో నోయిడాకో పోకుండా ఈ అమెజాన్ డేటా సెంటర్ ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినటువంటి కృషి చేసినటువంటి మినిస్టర్ మన కేటీఆర్ గారు. అప్పుడు ఈ అమెజాన్ డేటా సెంటర్ ని 8,80,000 స్క్వేర్ ఫీట్లలో ఇక్కడ మీర్ఖాన్పేట్ విలేజ్ లో 4,000 మంది ఎంప్లాయీస్ తోని 48 ఎకరాల క్యాంపస్ ని ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి అమెజాన్ కంపెనీ అప్పట్లోనే సమీప భవిష్యత్తులో అంటే 3 నుండి 4 సంవత్సరాల లోపే ఇక్కడ దీనికి అనుసంధానంగా మరొక డేటా సెంటర్ ని మేము ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మాకు ఉన్నదని చెప్పి వాళ్ళు అప్పట్లోనే హామీ ఇవ్వడం జరిగింది. మేము 3 నుండి 4 సంవత్సరాలలోనే మరొక అతిపెద్ద భారీ క్యాంపస్ ని అమెజాన్ కి అనుసంధానంగా మరొక అమెజాన్ డేటా సెంటర్ ని ఇక్కడ ఖచ్చితంగా ఏర్పాటు చేసుకుంటామని చెప్పి వాళ్ళు గతంలోనే ప్రకటించడం జరిగింది. 60,000 కోట్ల పెట్టుబడిని మేమే సాధించుకొచ్చినామని చెప్పుకుంటున్నటువంటి ఈ కాంగ్రెస్ నాయకులు గతంలోనే లైన్డ్ అప్ అయినటువంటి ఈ అమెజాన్ డేటా సెంటర్ ని అమెజాన్ వెబ్ సర్వీసెస్ కి సంబంధించినటువంటి ఈ భారీ పెట్టుబడి గతంలోనే లైన్డ్ అప్ అయింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు మొట్టమొదటిసారిగా అమెజాన్ కంపెనీకి సంబంధించినటువంటి డేటా సెంటర్ ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చారు. వారు కృషి చేశారు. అప్పట్లోనే దీనికి అనుసంధానంగా మరొక భారీ పెట్టుబడిని 3 నుండి 4 సంవత్సరాలలో ప్రకారంగానే నిన్న దావోస్ లో 60,000 కోట్ల పెట్టుబడి మన హైదరాబాద్ నగరానికి మన తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. నేను చెప్తున్నటువంటి ఈ పాయింట్తో ఎవరైనా విభేదిస్తే ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ అయినటువంటి జయశంకర్ గారిని స్పష్టం చేయమని అడగండి.